ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. జీపీలో మున్సిపాలిటీలో కొత్త బాడీ ఫామ్ అయింది. ప్రజాప్రతినిధులు వచ్చేసారు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రిలీజ్ అయింది. సో నెక్స్ట్ 99 డేస్లో మనం ఏమేం చేయాల్సింది, దానికి సంబంధించిన ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్లో అది ఇంప్లిమెంట్ చేయాల్సింది, దానికి సంబంధించిన ప్రణాళిక ప్రిపేర్ చేసేసి ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. సో ఫస్ట్ అంటే 6 to 16 మనకి పారిశుభ్రత సంబంధించిన ఉన్నాయి. అంటే పారిశుభ్రత ఒకటే మున్సిపాలిటీ జీపీలో కాకుండా అన్ని ఆఫీస్లో మంచిగా క్లీన్ చేసేసి క్లీన్ అండ్ హైజెనిక్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. దాంతో పాటు ఫైల్ సంబంధించిన అంటే ఈ నార్మల్ పారిశుభ్రత కాకుండా ఫైల్ క్లీనింగ్ కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పర్టికులర్గా డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన, బిల్డింగ్ పర్మిషన్ సంబంధించిన, ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన ఏవైనా ఎక్కడ పెండింగ్ ఉన్నాయి అన్నిటికీ మన దగ్గర లెక్క ఉన్నాయి. నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక నినాదంతో శానిటేషన్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, రోడ్డు డ్యామేజ్ ఉన్న దగ్గర రోడ్స్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు 4 days బ్యాక్ ఒక రివ్యూ మీటింగ్ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి వారి సలహాలు సూచనల మేరకు నేటి రోజున ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే 60 డివిజన్లో కూడా ఈ డ్రైవ్ కొనసాగడం జరుగుతుంది. ప్రతిరోజు 3 వార్డులు, ఒక్కొక్క వార్డు పరిధిలో 2 రోజులు మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ అంటే మన ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు, వాటర్ సప్లైకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అందరూ కూడా వార్డులో ఒక్కరోజు ముందుగానే పర్యటించి ఏవేవైతే సమస్యలున్నాయో వాటన్నిటిని కూడా గ్రహించి వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మేము ఒక కొత్తగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాం. మేము ప్రజలకు కోరేదల్లా ఒకటే, ఈ యొక్క కార్యక్రమం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 డివిజన్లో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఇందులో భాగస్వాములై మాకు సహకరిస్తే మంచిర్యాల పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్థాయికి తీసుకువెళ్లే దిశగా మా యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో చూసుకుంటే చాలా ఫంక్షన్ హాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మద్యం దుకాణదారులు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా నివారించే దిశగా ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా వాళ్ళను కూడా మేము ఇన్వైట్ చేసి వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూలు ఆ బిల్డింగ్ కావచ్చు సార్, ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది కానీ దానికి సరి అయిన వసతులు లేవు. వాటిని కూడా మీ ద్వారా పరిష్కరించాలని కోరుతూ మిగతావి అన్నీ కూడా మున్సిపల్ పరిధిలో మేము వాటన్నిటిని కూడా చేసుకుంటూ ఇంకేమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి వారి ద్వారా పరిష్కరించే దిశగా మేము ప్రయాణిస్తాం.